ఈరోజు దేవుని వాక్యం. దేవా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ప్రతిరోజు ఆయన్ని స్తుతిస్తూ స్తుతిగానాలతో ఆయన్ని సంతోషపెడుతూ ఉంటాము. అలాగనే మనము కూడా సంతోషంగా ఉంటాము. మనకి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా దేవునితోనే చెప్పుకుంటాము. కానీ దేవుడు మనకు నిత్యము సంతోషం వచ్చే విధంగా మన బాధలన్నీ తీస్తాడు. ఇదే విధంగా మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని దేవుడు చూసుకుంటూ ఉంటాడు. దేవుణ్ణి మనం నమ్మినట్టయితే నిత్యము మనం సంతోషంగా ఉండాలి. ఎందుకంటే విచారముతో, బాధతో ఉంటే మనల్ని చూసి కూడా అనేక మంది దేవుణ్ణి నమ్మి వీళ్ళు ఇలా ఉంటున్నారని వాళ్ళు మన దేవుని నమ్మడానికి ఆలోచిస్తుంటారు. కానీ అందరి ముందు మనం దేవుణ్ణి అవమానించడం మంచిది కాదు. దయచేసి దేవుని వైపు చూస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ సంతోషంగా ఉండగలిగినట్లయితే మనకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దయచేసి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. అలాగనే చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు, చదువురాని వాళ్ళు ఉంటారు. వారి కొరకు ఈ వీడియో సిద్ధపరచబడాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.